అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తున భీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగం వరకు మనం శ్రీమద్ భగవద్గీతలోని 5 అధ్యాయాలు వరకు మనం సుసంపన్నం చేసుకున్నాం. 5వ అధ్యాయం కూడా కిందటి భాగంతో పూర్తయింది. ఈ భాగంలో మనం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, ఈ ఆత్మ సంయమ యోగం గురించి ప్రారంభించుకుందాం. ఆత్మ సంయమ యోగాన్ని ధ్యాన యోగం అని కూడా అంటారు. ఈ ఆత్మ సంయమ యోగాన్ని ధ్యాన యోగం అని కూడా అంటారు. ఈ ఆత్మ సంయమ యోగాన్ని ముందు మనం పరిచయం చేసుకుందాం. ఇందులో 47 శ్లోకాలు ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడికి, కర్మలను వదిలిపెట్టినంత మాత్రాన ఎవరూ కూడాను యోగి సన్యాసి కాలేడు. ఫలమును కోరకుండా నిత్య కర్తవ్య కర్మలను చేసేవాడే యోగి. సన్యాసమన్నా యోగమన్నా ఒకటే. ఇంద్రియ భోగాలందు ఆసక్తిని వదిలిపెట్టి కోరిక లేకుండా నిష్కామ కర్మాచరణంతో యోగ ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది. సంసార సాగరం నుంచి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే నిజానికి వారికి వారే మిత్రులు, వారికి వారే శత్రువులు. ఆ ఇంద్రియాలు, మనస్సు, శరీరం అధీనంలో ఉన్నవాడు తనకు తానే మిత్రుడు. అవి అధీనం లేకపోతే తనకు తానే శత్రువు. ద్వంద్వాలకి ఇదివరకు నుంచి మనం చెప్పుకుంటున్నాం. ద్వంద్వాలంటే 2 ఉంటాయి: పుణ్యము పాపము, లాభము నష్టము, శీతోష్ణము, ఇలాంటివన్నీ. వీటన్నింటికి చలించకుండా స్వాధీనమైన ఆత్మయందు పరమాత్మ స్థిరంగా ఉంటాడు. అట్టివాడు మట్టిని,
రాతిని, బంగారాన్ని కూడాను సమానంగానే చూడగలుగుతాడు. మిత్రులు, శత్రువులు, బంధువులు, కానివారు, మధ్యస్థులు, తటస్థులు ఎవరైనా కానీ వాళ్ళందరి యందు కూడాను సమమైన బుద్ధి కలిగి ఉంటాడు. అంటే అందరినీ ఒక విధంగానే చూస్తాడు. అటువంటి యోగి ఒంటరిగా అంటే ఏకాంతంగా కూర్చుని పరమాత్మ యందు నిరంతరం మనస్సుని లగ్నం చేస్తూ ఉంటాడు. శుభ్రమైన చోట ఒక దర్భాసనము, జింక చర్మము లేకపోతే కంబళి, దానిపైన ఒక వస్త్రాన్ని ఒకదానిపైన ఇంకోటి పరుచుకుని మరీ ఎత్తు ఎక్కువ కాకుండా, మరీ ఎత్తు తక్కువ కాకుండా సమానమైన ఎత్తులో ఉండేటువంటి ఒక స్థిర ఆసనాన్ని ఏర్పరచుకుని ఆ ఆసనం పైన కూర్చొని ధ్యానం చేస్తూ దేహము, మెడ, శిరస్సు నిటారుగా ఉంచి చూపును ముక్కు కొనపైన నిలపాలి. ప్రశాంతంగా భయం లేకుండా బ్రహ్మచార్యాన్ని పఠిస్తూ మనసులో నన్ను తలుస్తూ ఉండాలి. అలా చేసినటువంటి యోగి శాంతిని పొందుతాడు. ఎక్కువ తినకూడదు, అలా అని చెప్పి తిండి మానేయకూడదు. ఎక్కువ నిద్రపోరాదు, అలా అని నిద్ర మానేయరాదు. అటువంటి వానికి ధ్యానం సిద్ధిస్తుంది. అంతేగాని మిగతా వాళ్ళకి ధ్యానం సిద్ధించడం కష్టం. గాలి లేని చోట దీపం నిశ్చలంగా వెలిగేటట్టుగా చిత్తాన్ని వశంలో ఉంచుకొని నా ధ్యానంలో ఉన్నటువంటి యోగి నిశ్చలంగా ఉంటాడు. మనస్సు అనేది నిలకడగా ఉండకపోతే అది ప్రాపంచిక విషయాల వైపుకి మళ్ళీపోతూ ఉంటుంది. అలా మళ్ళీపోతుంటుంది మనసుని పరమాత్మ యందు నిలపగలిగినటువంటి వాడు తనను అన్ని ప్రాణుల యందు, అన్ని ప్రాణులని తన యందు చూడగలడు. అంతటా పరమాత్మనే చూస్తాడు. అంటే అన్ని ప్రాణుల్లో తనని, తన ప్రాణుల్లో అన్ని ప్రాణుల్ని చూస్తున్నాడు అంటే ఏంటనమాట, అన్నిట్లోనూ పరమాత్మే ఉన్నాడు, అందరిలోనూ ఉన్న జీవాత్మ పరమాత్మే అని చెప్పి తెలుసుకోగలిగేవాడు. అట్టి వానికి నేను కనబడుతూ ఉంటాను, నాకు అతడు కనబడతాడు. అట్టి యోగి అన్ని పనులు చేస్తున్నా నాయందే మనసు నిఘ్నమై ఉంటాడు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇదంతా విని కృష్ణుడితోటి ఇలా అంటున్నాడు, కృష్ణ, ఇదంతా నా మనస్సు స్థిరంగా లేకపోవడం చేతి తెలుసుకోలేకపోతున్నానయ్యా. చంచలమైనటువంటి నా మనస్సుని నిగ్రహించడం చాలా కష్టంగా ఉంది. గాలిని ఎలా ఆపలేమో అలాగే మనస్సును కూడా ఆపలేమో అని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, నువ్వు చెప్పేది నిజమే. మనస్సు చాలా చంచలమైనది, దాన్ని నిలపడం కష్టం. కానీ అభ్యాసము, వైరాగ్యము ద్వారా ప్రయత్నిస్తే అది సాధ్యమే. మనస్సు వశం కాకపోతే యోగసిద్ధి కలగదు అన్నాడు. అలా అన్న తర్వాత అర్జునుడు మళ్ళీ ఇంకో సందేహాన్ని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మని. శ్రీకృష్ణ, ఈ యోగాన్ని శ్రద్ధగా సాధన చేసినటువంటి యోగి ఒకవేళ అవసాన దశలో అతని మనస్సు చంచలమై యోగ సిద్ధిని పొందకుండానే అతను చనిపోయినట్టయితే అతని పరిస్థితి ఏమిటి? అతను అధోగతి పొందుతాడా ఏంటి అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మని. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు, అర్జున, అట్టివాడు అధోగతి పొందడు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ భగవంతుని నమ్మిన వాడికి దుర్గతి అనేది లేదు. అట్టివాడు ఉత్తమ లోకాల్లో చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత పవిత్రులు, సంపన్నుల యొక్క గృహంలో జన్మిస్తాడు. లేదా జ్ఞానులు కానీ యోగులు కానీ ఉండేటువంటి కుటుంబంలో జన్మించి తన యొక్క పూర్వజన్మ సంస్కారంతో మరింత సాధన చేస్తాడు. అటు ప్రయత్నపూర్వకంగా సాధనం చేసి పాపరహితుడై పరమపదాన్ని పొందుతాడు. అట్టి యోగి శాస్త్రజ్ఞాన పండితుల కన్నా చాలా ఉత్తముడు. కాబట్టి నువ్వు అటువంటి యోగివిగా, అట్టి యోగి నాకు పరమప్రియుడు అని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు మనం అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయ ఆత్మసంయమయోగ.
శ్రీ భగవానువాచ. భగవంతుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సహ సన్యాసీ చ స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చ అక్రియః న నిరగ్నిర్న చ అక్రియః అవుతుంది. పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అనాశ్రిత అంటే ఏమీ ఆశించిన వాడే. దేన్ని ఆశించని వాడు? కర్మఫలాన్ని ఆశించకుండా కార్యం కర్మ కర్తవ్య కర్మలని వనర్చునో యహ ఎవడు కరోతి వనర్చునో అలా ఎవడు చేస్తాడో సహా అతడు సన్యాసి చ సన్యాసి యోగి చ యోగి న నిరగ్ని అగ్నిహోత్ర త్యాగి కాదు. అంటే అన్ని నిత్యకర్మలని చేస్తూ ఉంటాడు. నచ అక్రియ తపస్సు దానం మొదలైన కర్మల్ని త్యజించేవాడు కాదు అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, కర్మఫలాల్ని కోరుకోకుండా ఎవరు కర్తవ్య కర్మలను చేస్తూ ఉంటాడో అతడే సన్యాసి, అతడే యోగి. అగ్నిహోత్రాన్ని కానీ తపోదానాది నిత్య కర్మల్ని కానీ చేయించినవాడు సన్యాసో యోగో కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. సన్యాసి అనగానే ఇంటిని వదిలిపెట్టేసి కాషాయ వస్త్రాలు పెట్టుకుని భిక్షాటనం చేస్తూ ఏ ఆశ్రమాల్లో నివసించేవాడో అని అనుకోవడం తప్పు. పూర్వం బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులు, క్షత్రియులు వైశ్యులు కూడాను కోరికలు నెరవేర్చుకోవడం కోసమని యజ్ఞాలు చేస్తూ ఉండేవారు. అలా ఆ విధంగా గృహస్థికి అగ్నిహోత్రానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టినవాడు సన్యాసిగాడు. కర్మఫలాలపైన ఆసక్తి వదిలిపెట్టి ఎవరైతే తన యొక్క నిత్య విద్యుక్తమైనటువంటి కర్మల్ని చేయవలసిన పనులన్నింటినీ చేస్తుంటాడో అటువంటి వాడే సన్యాసి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కర్మఫలముల కోరక కర్మ చేయువాడే సన్యాసి యోగియు వాడయగును. అగ్నిహోత్రము కర్మల వదిలినంత వాడు సన్యాసి యోగియు కాడు పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కర్మఫలముల కోరక కర్మ చేయువాడే సన్యాసి యోగియు వాడయగును. అగ్నిహోత్రము కర్మలు వదిలినంత వాడు సన్యాసి యోగియు కాడు పార్థ. భావం, ఎవరైతే కర్మఫలాలని కోరకుండా కర్తవ్య కర్మలు నిర్వహిస్తూ ఉంటాడో అతడే సన్యాసి, అతడే యోగి. అగ్నిహోత్రాన్ని కానీ నిత్య కర్మల్ని కానీ తపస్సు దానం మొదలైనటువంటి కర్మల్ని కానీ వదిలిపెట్టేసిన వాడు సన్యాసో యోగో కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 2వ శ్లోకంలో చూద్దాం. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని తెలుసుకుందాం. యం
సన్యాసం ఇతి సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ హి అసన్యస్త సంకల్ప యోగి నభవతి కశ్చన. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. యం అంటే దేనిని, సన్యాసం ఇది సన్యాసమని, ప్రాహుః చెప్పారో, యోగం యోగమని చెప్పారో, తం దానిని, విద్ధి తెలుసుకో, పాండవ అర్జున తెలుసుకో. అర్జున, ఏది సన్యాసమని చెప్పారో ఏది యోగం అని చెప్పారో దాని గురించి తెలుసుకో. హి ఎందుకంటే అసన్యస్త సంకల్ప సంకల్పత్యాగి కాకపోతే యోగి 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 నభవతి కాజాలరు కశ్చన ఎవరు. అంటే కర్మల్ని త్యాగం చేయకపోయినట్టయితే కర్మ ఫలాల్ని త్యాగం చేయకపోయినట్టయితే అతను యోగి కాలేడు, ఎవ్వరూ కూడా యోగి కాలేడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం ఏంటనమాట, సన్యాసం అని ఏది చెప్తున్నారో అదే కర్మయోగము, అదే నిష్కామ కర్మయోగము అని తెలుసుకోవాలి. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. ఇలను సన్యాసమనుచును దేనినందరూ అది కర్మయోగమనుచునందరు విజయ ఫలముపై నను కోరిక వదలలేని వాణి యోగి అనుచును చెప్పగనులేము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఇలను సన్యాసమనుచును దేనినందరూ అది కర్మయోగమనుచును అందరూ విజయ ఫలముపై నను కోరిక వదలలేని వాణి యోగి అనుచును చెప్పగనులేము. అర్జున భావం. అర్జున, పెద్దలు సన్యాసం అని చెప్పిన దాన్నే నిష్కామ కర్మానుష్ఠాన యోగము అని చెప్పి తెలుసుకో. ఎందుకంటే ఫల సంకల్పాన్ని త్యాగం చేయనివాడు యోగి కాజాలడు. ఫల సంకల్ప త్యాగం ఈ రెంటికి సామాన్యం అవ్వడం చేత అతడే సన్యాసి, అతడే యోగి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 3వ శ్లోకంలో తెలుసుకుందాం. ఇప్పుడు 3వ శ్లోకం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే రోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. ఆరురుక్షోః మునేః మునేః యోగం, ఆరురుక్షైర్మునేర్యోగం అవుతుంది. కర్మ కారణం ఉచ్యతే, కారణముచ్యతే అవుతుంది. యోగారూఢస్య తస్య శమ ఏవ కారణం ఉచ్యతే, కారణముచ్యతే అవుతుంది. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నింటినీ తెలుసుకుందాం. ఆరురుక్షో అధిరోహించాలనుకున్నటువంటి మునికి దేనిని అధిరోహించాలనుకుంటున్నాడు? ధ్యానయోగంలో. యోగం అంటే ధ్యానయోగంలో పైమెట్లు ఎక్కాలని, పైకి వెళ్ళాలని, ధ్యానయోగంలో చివరి దశకు చేరుకోవాలని ఎవరైతే కోరుకుంటూ ఉంటాడో కర్మ నిష్కామ కర్మానుష్ఠానం కారణం సాధనమని చెప్పబడుతోంది. అలా వెళ్ళాలనుకునే వాడికి నిష్కామ కర్మానుష్ఠానమే సాధనము అని చెప్పబడుతోంది. యోగారూఢస్య అట్లా జ్ఞానాన్ని అధిష్ఠించినటువంటి తస్య ఆ ధ్యాన నిష్ఠునికి
శమః ఏవ సర్వకర్మ నివృత్తియే కారణం సాధనమని ఉచ్యతే చెప్పబడుతోంది అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే ఏంటనమాట, ఎవరైతే ధ్యానయోగాన్ని అధిరోహించాలి అంటే ధ్యానయోగం యొక్క పై మెట్టుకు మెట్టు పైకి వెళ్ళాలి అనుకునేటువంటి ముని ఎవరైతే ఉంటారో అటువంటి అతను నిష్కామచరణం వల్లనే అటువంటి యోగ ప్రాప్తి, అతను యోగాన్ని అధిరోహించగలుగుతాడు, పై స్థానానికి వెళ్ళగలుగుతాడు. అటువంటి మునికి సర్వసంకల్పరాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. అతను నిష్కామ కర్మయోగం ఒకటే అతని మోక్షం పొందడానికి మూలమైన విషయము అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఫలము కోరని కర్మల వలన మునికి జ్ఞానయోగము సాధింప సాధ్యమగును. అట్టి యోగమందు మునికి సాధనంబు కర్మ వదిలిట ఏనిల శమముయగును. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఫలము కోరని కర్మల వలన మునికి జ్ఞానయోగము సాధింప సాధ్యమగును. అట్టి యోగమందు మునికి సాధనంబు కర్మ వదలుట ఏని ఇలా శమముయగును. ఇది పద్యం. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం ఇప్పుడు. ఈ ధ్యానయోగాన్ని ఎవరైతే అధిరోహించాలనుకుంటారో అంటే ధ్యానయోగంలో మెట్టు చివరి వరకు ఎవరైతే పైకి వెళ్ళాలని అనుకుంటారో అటువంటి మునికి నిష్కామ కర్మాచరణం ఒక్కటే ఆ యోగ ప్రాప్తిని కలగజేస్తుంది. అటువంటి మునికి సర్వసంకల్పరాహిత్యమే అంటే అన్ని కర్మల యొక్క సంకల్పాన్ని వదిలిపెట్టడం, భగవంతునికి వదిలిపెట్టడమే అతనికి మోక్షం పొందడానికి మూలం సుమా అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 4వ శ్లోకంలో చూద్దాం. యదాహినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యదాహినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. యదా ఇంద్రియార్థేషు నా కర్మసు నా అనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢః తదా హి ఉచ్యతే. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. యదా అంటే ఎప్పుడు, ఇంద్రియార్థేషు ఇంద్రియ భోగ విషయాలలో నా ఆసక్తుడు కాడో, కర్మసు నిత్య నైమిత్తిక కర్మల్లో కూడా నా అనుషజ్యతే ఆసక్తుడు కాడో, సర్వసంకల్ప సన్యాసి సర్వసంకల్ప త్యాగి అయిన వాడు, యోగారూఢ యోగారూఢుడని తదాహి అప్పుడు కదా చెప్పబడతాడు, ఉచ్యతే చెప్పబడతాడు అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, యోగారూఢుడని ఎవరినైనా ఎప్పుడు అంటారు అంటే ఇంద్రియ భోగ విషయాల్లో ఆసక్తి లేకుండా ఉండి, అలాగే నిత్య నైమిత్తిక కర్మల్లో కూడా ఆసక్తి లేకుండా ఉండి, తాను చేసేటువంటి అన్ని కర్మలని నిష్కామ కర్మలుగా చేస్తూ అన్ని కర్మల సంకల్పాన్ని త్యాగం చేసేటువంటి వాడు మాత్రమే, అలా త్యాగం చేసినప్పుడు మాత్రమే అతనిని యోగారూఢుడు అంటే యోగం అధిష్ఠించేవాడు అని చెప్పేసి చెప్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంద్రియ విషయాలు అంటే మనకు తెలుసు కదా, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు వీటన్నిటితోటి ఎవరైతే ఆసక్తిగా ఉండడో, అలాగే నిత్యకర్మల యందు సన్యాసం, నిత్యకర్మల యందు ఎవరైతే నిత్యకర్మల యొక్క ఫలితాలపైన ఎవరు ఆసక్తిగా లేకుండా ఉంటారో
అటువంటి వాడు మాత్రమే అప్పుడే అతన్ని యోగారూఢుడు అంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. అన్ని విషయములందున యాస విడచి సర్వకర్మములందున శక్తి వదలి సకల సంకల్పత్యాగము సలుపుచుండ బుధులు అతని యోగారూఢుడంద్రుపార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అన్ని విషయములందున ఆశ విడచి సర్వకర్మములందున శక్తి వదలి సకల సంకల్పత్యాగము సలుపుచుండ బుధులు అతని యోగారూఢుడంద్రుపార్థ. ఈ శ్లోకం యొక్క భావం, ఇంద్రియ విషయాల పట్ల ఆ సాధనాలైనటువంటి కర్మలపైన ఎటువంటి ఆసక్తి లేకుండా సర్వసంకల్పత్యాగి, సర్వసంకల్పాన్ని త్యాగం చేసిన వాడు ఎవరైతే ఉంటాడో అటివాడు మాత్రమే, అటువంటప్పుడు మాత్రమే అతన్ని యోగారూఢుడు అంటారు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 5వ శ్లోకంలో చూద్దాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం, ఉద్ధరేదాత్మనాత్మానం అవుతుంది. నా అవసాదయేత్ ఆత్మానం నా అవసాదయేత్ ఆత్మయేవ ఆత్మైవ హి ఆత్మనః బంధుః ఆత్మనో బంధుః ఆత్మైన ఆత్మైవ హ్యాత్మనో బంధుః అవుతుంది. ఆత్మైవ హ్యాత్మనో బంధుః అవుతుంది. ఆత్మ ఏవ ఆత్మైవ రిపుః ఆత్మనః రిపురాత్మనః ఆత్మైవ రిపురాత్మనః అవుతుంది. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ఉద్ధరేత్ ఉద్ధరించుకో, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. దేని నుంచి? ఈ సంసార సాగరం నుంచి నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎలా ఉద్ధరించుకోవాలి? ఆత్మన వివేకమైన మనసుతో, ఆత్మానం నీ జీవాత్మని, ఆత్మానం వివేకమైన మనస్సుతోటి నీ జీవాత్మని ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించుకో అని చెప్తున్నాడు. ఆత్మానం మనస్సుని, నా అవసాదయేత్ అధోగతిలోకి వెళ్ళిపోనివ్వకు, కిందకి జారిపోనివ్వకు. ఆత్మయేవ మనస్సే హి ఏలన, ఎందుకంటే ఆత్మయేవ మనస్సే ఆత్మనః జీవునికి బంధువు, ముక్తికి సాయం చేసే బంధువు. ఆత్మయేవ మనస్సే రిపుః శత్రువు, దేనికి? ఆత్మనః జీవాత్మకి. ఇక్కడ ఆత్మ అనే పదాన్ని 2-3 రకాలుగా ఉపదేశించారు. ఒకటి, ఆత్మ అంటే వివేకమైన మనస్సు అని, ఆత్మ అంటే జీవాత్మ అని చెప్పేసి, ఆత్మ అంటే జీవుడు అని చెప్పేసి, ఇలాగా జీవాత్మ, ఆత్మ, మనస్సు, ఇలాగా అన్నిటికీ కూడా ఆత్మ అనే పదాన్నే వాడుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. అంటే ఏంటన్నమాట, వివేకయుక్తమైనటువంటి మనస్సుతోటి మానవుడు తనను తానే సంసార సాగరం నుంచి ఉద్ధరించుకోవాలి. ఎప్పుడు విషయాసక్తిని పొంది, విషయాల్లో ఆసక్తిని పొంది మనస్సుని అధోగతికి జారనివ్వకూడదు. ఎందుకంటే మనస్సే మనిషికి ముక్తికైనా సాయం చేస్తుంది, లేకపోతే విషయాలపైన ఆసక్తికైనా అతన్ని లాక్కెళ్ళిపోతుంది. ముక్తికి సాయం చేస్తే ఆ మనస్సుని ఆ మనిషికి బంధువుగా గుర్తించాలి. విషయాల వైపు కిందగా దిగదార్చితే కనుక
ఆ మనస్సే అతనికి శత్రువు అవుతుంది అని చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఆత్మనుద్ధరించుకొనుట ఉత్తమంబు, ఆత్మను చెరుపుకొనుటన్న తప్పు సుమ్ము. ఆత్మయే బంధువగుచుండును అమలమతికి, ఆత్మయే బంధువగుచుండునమలమతికి, ఆత్మయే బుద్ధి లేకున్న వైర్యగును. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఆత్మనుద్ధరించుకొనుట ఉత్తమంబు, ఆత్మను చెరుపుకొనుటన్న తప్పు సుమ్ము. ఆత్మయే బంధువగుచుండు నమలమతికి, ఆత్మయే బుద్ధి లేకున్న వైరియగును. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. వివేకంతో మనస్సుని మానవుడు వివేకమైనటువంటి మనస్సుని తీసుకుని వివేకమైన మనస్సుతో ఉంటూ ఈ మానవుడు తన్ని తాను ఈ సంసార సాగరం నుంచి అతడే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి ఉద్ధరించరు, ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. ఎప్పుడూ విషయాలపైన ఈ మనస్సుని వెళ్ళి విషయాలపై ఆసక్తి పొందుతూ అతన్ని అధోగతికి జారనివ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనస్సే మనుషుడికి ముక్తికి సాయం చేసే బంధువు. ఎప్పుడు సంసార సాగరం నుంచి ఉద్ధరించుకోవాలంటే విషయాసక్తి మీద లేకుండా ఎప్పుడూ తను తాను ఉద్ధరించుకోవాలి అంటే అలా ముక్తికి సాయం చేసే బంధువుకు ఆ మనస్సే. అలాగే విషయాల్లోకి లాక్కుపోతే ఆ మనస్సే అతనికి శత్రువు. మనస్సుని బంధువుగాను శత్రువుగాను కూడా ఉంటుంది ఆ మనస్సే. కాబట్టి ఆ మనస్సుని మనం బంధువుగా భావించాలా, శత్రువుగా భావించాలా అనేది మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తనని బట్టి తెలుసుకోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ధీనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.